అరే నేను ఏమైనా తెలుసారా, ఏమైందన్నా? చింటిగాడు మసాలా వీడియోలు తీసుకుంటే వాళ్ళ లైక్ దొరికిపోయిందంట. అరే అవునా అన్న, తర్వాత ఏమైంది? ఇంకేముంది, వాళ్ళ అయ్యా ఉరికి చురికి చూట్టిండా అని. అన్నాడు అట్లా దొరికిండేందన్నా. చిల్లరాడు తయారైతుండేందన్న వాడు చింటిగాడు. మస్తు చూరాడరా బాబు వాడు. బాయ్ ఎవడు బాయ్ అప్పురాడు గలీలో కొత్త కనిపిస్తుండు. అవు కదరా, అప్పురా పోరని టైం పాస్ చేయండి సేపు. అవునన్నా, కొట్లాట దిగుడు మస్తు రోజులు అవుతుంది. గెలుక్కుందామా? ఒకడే ఉన్నట్టున్నాడు పోరాడు. అవునా, కొట్లాటలకు దిగక చాలా రోజులు అవుతుంది. రే పోతాను పోరా అబ్బు. ఇంటిదే నువ్వు అంటున్నావు. నేనేమనలేదే. ఏం రో ఏమో గునుగుండు పోతున్నావు? అవును, రోడ్ మీద మనుషులు కనిపించట్లేదా? బాటిల్ ముఖం మీద ఇస్తారేంటి? రే బాటలు ఇసురుతాం, బండలు కూడా ఇసురుతాం రా బాయ్. నీ కళ్ళ దెంగినాయారా? నువ్వు చూసుకున్నాడు రా బాయ్ బయటే. బ్రో చక్కగా మాట్లాడు. ఏం చేస్తారో చక్కగా మాట్లాడకపోతే ఏం మిక్తావు? అరే అన్న వాడు నీచే నూకేస్తున్నా, పట్టుకోమని గట్టే పట్టుకో. ఎన్ని పే బండ చేస్తున్నావు? కుడతావారా? నువ్వు ఉన్నది నలుగురం, నువ్వు ఉన్నది ఒక్కడివి. ఎంపికమన్నా బండ చేస్తున్నావు? సాలే ఈ ఏరియా నాది, కానీ చిట్టుకేస్తే ఇంకో 10 మంది దిగుతారు. ఎంపికమన్నా బండ చేస్తున్నావు? చేయరా, చెయ్యి. ఓవెన్కి ఫోన్ చేస్తాడు, చెయ్యి. చేయరా ఓవెన్ సైడ్లు. హలో హలో హలో. రే ఏమైందిరా? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? అరే చందు, ఇక్కడ గొడవ అవుతుంది, తొందర రారా. రే గొడవేంట్రా? అసలు ఎక్కడున్నావురా? అదేరా మన రూమ్కి వచ్చి దారిలో కిరాణా షాప్ దగ్గర రా, తొందర రారా. వస్తున్నావురా, వస్తున్నా. రే ఆమె కన్నయ్యరా చూడు. ఏమైందిరా? అరే మన రూమ్కి వస్తుంటే కావాలనే బాటిల్ విసిరారా. నేను కోపంతో ఎందుకు విసిరామని అడిగితే కొడుతున్నారా. నువ్వు ఉండరా, నేను మాట్లాడతా. ఏం రో నువ్వేనారా వాడు ఫోన్ చేసి పిలిపించిన పోటుగాడివి? అసలు ఏమైంది బ్రో? అన్నా మాగే, దీనికి నేనే ఎక్కువ చూసుకుంటాను. ఏమ్రా గొడవ వచ్చినావులే, కొట్లాడా ఉందా? బ్రో బ్రో ఆగు బ్రో, నేను కొట్లాడడానికి రాలేదు బ్రో.
ఒకసారి నేను చెప్పేది వినండి. మా వాడు కొద్దిగా సిటీకి కొత్త, వాడికి ఏం తెలియదు. నేను చెప్పుకుంటాను బ్రో, వదిలేయండి, వెళ్ళిపోతాం. రే లేదు బ్రో. వాడిని వదిలే ప్రసక్తే లేరా బాయ్. వాడు మామయ్యకి బండ్లు ఎత్తారా? ఎట్లా వదిలేసుకుంటున్నారా వాడిని? బ్రో ఒక్కసారికి వదిలేను బ్రో. బ్రో మళ్ళీ ఈ గల్లీకి కూడా రాము బ్రో, ప్లీజ్ బ్రో. బ్రో కావాలంటే వాడికి బదులు నేను సారీ చెప్తాను బ్రో, వదిలేండి బ్రో. ఒకసారికి వెళ్ళిపోతాం బ్రో. బ్రో వాడికి తెలియదు బ్రో మీ గురించి, వదిలేసాను బ్రో, వెళ్ళిపోతాం. సరేరా, నిన్ను చూస్తే పాపం అనిపిస్తుంది, ఇడ్చేస్తా. కానీ మీ ఎవడితో మా అందరికి సారీ చెప్పించు, అట్లయితే ఇడ్చే పెడతా. సరేనా? ఓ సరే బ్రో, ఒక 2 minutes బ్రో, చెప్పిస్తా. రే వాళ్ళు సారీ చెప్తే వదిలేస్తాన్నారా? సారీ చెప్పారా, వెళ్ళిపోదాం. అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసారా నీకు? అలా కాదురా, ఒకసారి నేను చెప్పేది వినరా. అరే నిన్ను పిలిచింది వాళ్ళని కొడతావని, నాతో వాళ్ళకు సారీ చెప్పిస్తావని కాదు. ఛ్! అయినా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తావేంట్రా వదిలేయమని? రే రే అలా కాదురా, ఒకసారి నా మాట వినరా. మనం ఇద్దరమే ఉన్నాం రా, మళ్ళీ ఇది వాళ్ళ ఏరియా రా. ఇంకో 10 మంది తీసుకొస్తారా ఇప్పుడు మనం కొట్లాడకు దిగితే? అవసరమారా మనకి చిల్లర వాళ్ళతో గొడవ? సారీ చెప్పారా, పోదాం. ఏంట్రా నన్ను సారీ చెప్పంటావేంట్రా అనవసరంగా? గెలుక్కుంది వాళ్ళైతే అరే నేనెందుకురా సారీ చెప్పాలి? నేను చెప్పారా, పోదాం. ఏమైందిరా సారీ చెప్తే? రే ఆ? ఎంతసేపు రా? ఒక్క నిమిషం బ్రో. రే శివ తొందర చెప్పారా, వెళ్ళిపోదాం. రే వీళ్ళంత మంచోళ్ళు కాదురా, నా మాట వినరా. రే నువ్వు పోరా. రే చెప్పేరా, వీళ్ళతో మన గొడవ ఎందుకు? ఎంతసేపు చెప్పిస్తారో సారీ? చల్. మనోడే కొట్టిర్రా, అయ్యూరు నా కొడుకుని. ఏ బ్రో బ్రో ఆపండి బ్రో. చెల్బే బ్రో బ్రో ఆపమని చెప్పు బ్రో. అరే బ్రో కావాలంటే వాడికి బదులు నేను సారీ చెప్తా బ్రో, ఆపమని చెప్పు బ్రో, ప్లీజ్ ప్లీజ్ ఆపమని చెప్పు బ్రో. అరే బ్రో రా బ్రో, ఆపమని చెప్పు బ్రో. అరే బ్రో వాడు సిటీకి కొత్త వచ్చింది బ్రో, వాడికి ఏం తెలియదు బ్రో, ఒక్కసారి వదిలేయండి బ్రో. రే ఆపుర్రా, రే ఆపుర్రా, ఆపుర్రి. రే ఇచ్చేయండి రా పోరని, ఫస్ట్ అందరికి కోటింగ్ ఇచ్చేరి. అరే ఏందన్నా నువ్వు పోరాన్ని అట్లా చేసినావు? ఏం కొడతాం రా వాడిని? ఎంత కొట్టినా మజానే వస్తలేదు, ఏం కొడతాం వాడిని? అరే ఇటు చేసినావన్నా నువ్వు అనవసరంగా పోనీ. పోరాన్ని. అంటే ఎట్లుండాలిరా? అవతల గ్యాంగ్ ఇవతల గ్యాంగ్ పొల్లు పొల్లు కొట్టుకోవాలి. ఇదేం కొట్లాడరా నా బొంగు? మజా లేదు, ఏం లేదు. ఏముందిరా బచ్చగాడు, పోని తర్వాత చూసుకుందాంలే. నడురు పోదాం పారి. అన్నా చెప్పరా. కొత్త టేస్ట్లు వచ్చింది, తీపిదా మార్కెటింగ్. అవురా, చాలా జిబ్బుంది, తీపియాలి నేను కూడా. ఏంటోరా అసలు? అరే ఈడ పక్కనే ఉంటదన్నా, మనోడే తీస్తాడు. పోదాం పా మరి. నడన్నా. రే రే శివ, వెళ్ళి ఫ్రెష్ అయ్యారా, తిందాం. ఏంటో బ్లడ్ వస్తుంది, ఉండరా బ్యాండ్ తీసుకొస్తా.
రే వెళ్ళి ఫ్రెష్ అయ్యారా, తిందాం. నేను రైస్ పెట్టి కర్రీ తీసుకొస్తా, ఓకేనా? ఏంట్రా ఇంకా ఫ్రెష్ అవ్వలేదు? ఇదిగోరా, రే తిను. ఫోన్ వస్తుంది చూడరా. ఫోన్ లిఫ్ట్ చేయండిరా. రే మీ అమ్మాయి చేస్తున్నట్టుందిరా, లిఫ్ట్ చేసి మాట్లాడు. ఇదిగో. వద్దు, లిఫ్ట్ చేయకు. అరే ఇప్పటికీ ఒక 5 టైమ్స్ చేసిందిరా, లిఫ్ట్ చేసి మాట్లాడు. మళ్ళీ ఏమైందని భయపడుతుంటది. తీసుకో. వద్దురా, వద్దని చెప్పా కదా. వద్దని చెప్పా కదరా. ఏం మాట్లాడారా? ఏం మాట్లాడాలి? ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేశాను అనుకో, ఏం చేస్తున్నావు నాన్న, తిన్నావా, బాగున్నావా అని అడుగుతుంది. అప్పుడు నేనేం చెప్పాలిరా? లేదమ్మా, ఇప్పుడే చిల్లర నా కొడుకులతో దెబ్బలు తిని ఏం చెయ్యలేక రూమ్లో కూర్చొని బాధపడుతున్నా అని చెప్పాలా? చెప్పరా, ఏమని చెప్పాలి? అరే అలా కాదురా, ఒకసారి నేను చెప్పేది వినరా. ఏంటి అలా కాదు? ఏంటి అలా కాదు? అరే నన్ను కొడుతున్నప్పుడు బ్రో 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 ప్లీజ్ బ్రో ఆపండి బ్రో అంటున్నావు, కానీ ఒక్కనన్నా తిరిగి కొట్టావారా? మరేం ఇక్కడ ఎందుకు వచ్చావు? నాతో వాళ్ళకి సారి చెప్తాను వచ్చావా? అరే నీకు అర్థం కావట్లేదురా, నాకు లోపల ఎలా ఉందో తెలుసా? ఒక పక్క కింది నుంచి మీ దగ్గర కాలిపోతుంటే, ఇంకో పక్క చిల్లరన కొడుకుతో దెబ్బలు తిన్నానేంట్రా అనే అవమానాన్ని భరించలేకపోతున్నాడు రా నేను. నా వల్ల కావట్లేదురా. అరే చందు, నాకు పిచ్చెక్కిపోతుందిరా నాకు. ఒక్క ఛాన్స్ దొరకాలని ఆ నా కొడుకుని ఇప్పుడే వెళ్ళి కొట్టి చంపాలన్నంత కోపం వస్తుంది రా. నీ బాధ నాకు అర్థమవుతుందిరా, కానీ ఒకసారి నేను చెప్పేది కూడా వినరా. ఇలాంటి వాళ్ళు సిటీలో గల్లీకి ఒక బ్యాచ్ ఉంటుందిరా, వాళ్ళ గురించి నాకు బాగా తెలుసురా. వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మామ. వాళ్ళు వీధి కుక్కలు లాంటి వాళ్ళరా, అందుకే నేను వాళ్ళతో గొడవకు దిగలేదు. అర్థం చేసుకోరా శివ. అయినా నీకేదో అర్థమవుతుందిరా నా బాధ. దెబ్బలు తిన్నది నేను కదా, నువ్వు కాదు కదా. రే చూడరా, రే మన ఇద్దరం వాళ్ళని కొట్టలేక కాదురా ఆపింది. మనం అప్పుడే వాళ్ళతో గొడవ దిగి కొట్టుంటే రేపు పొద్దున మళ్ళీ ఇంకో 10 మందిని వేసుకొస్తారా. మరి అప్పుడేం చేస్తావురా? ముందే టైంకి మన రూమ్లో ఫ్రెండ్స్ కూడా లేరు. ఒక్కసారి ఆలోచించు, ఆ కొట్లాట్లో మనకేమైనా అయ్యి ఉంటే ఆ విషయం మన పేరెంట్స్కి తెలిస్తే వాళ్ళు తట్టుకుంటారా? అందుకే నన్ను ఆపింది. నాకు తెలుసు మావా, నువ్వెందుకు ఇంతలా బాధపడుతున్నావు. నువ్వెప్పుడు ఇలాంటి గొడవలు ఫేస్ చేసి ఉండవురా. సడన్గా ఇలా జరిగేసరికి తీసుకోలేకపోతున్నావు. కానీ ఈ సిటీలో ఇంతకంటే చాలా దారుణాలు జరుగుతాయిరా. నా మాటిని దీన్ని ఇక్కడితో మర్చిపోరా.
నీకు ఇంతకంటే ఎక్కువేం చెప్పలేను రా శివ. ఇదిగో తిని పడుకోరా. లేదు, నాకు తినాలని లేదు. రే శివ, రే. రే ఏమైందిరా? సౌండ్ ఏంటి? ఏం లేదు కానీ సిగరెట్ ప్యాకెట్ ఎక్కడ ఉంది చెప్పు. నీకెందుకురా సిగరెట్ ప్యాకెట్? నీకు అలవాట్లేదు కదా. ఉందా లేదారా? నీకెందుకురా? సాలే ఈ ఏరియా నాది. ఖాళీ చిట్టుకేస్తే ఇంకో 10 మందికి వేస్తే
రే ఏమైందిరా ఎక్కడ కూర్చున్నావు? నైట్ నిద్రపట్టలేదురా, అందుకే పైకి వచ్చిన. ఏమైందిరా లోపల సౌండ్ ఏంటి? ఏం లేదురా, నువ్వు వెళ్ళు. రే టిఫిన్ చేద్దాం దారా, నైట్ కూడా తినలేదు కదా. ఏంట్రా నిన్న జరిగింది ఇంకా మర్చిపోలేదా? అదే ట్రై చేస్తున్నా. నాకు అర్థమైందిరా, నువ్వు ఇలా రూమ్లోనే కూర్చుంటే మర్చిపో. తొందర రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళు, కొద్దిగా ఫ్రీ అవుతావు. ఈరోజు కాలేజ్ లేదురా. అవునా? సరే మరి బయటకి ఎక్కడికైనా వెళ్ళి రావచ్చుగా. సరేరా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నువ్వు తినేసి వచ్చాయి.
भाई दो चाय लेके आओ బాయ్ నేనేమైంది తెలిసిన ఏమైంది బాయ్? మన పక్క గల్లీలో నరేష్ గ్యాంగ్ లేదా అవు ఖాళీ డిచ్ ఫైట్ చేసుకోరంట. అరే అవునా బాయ్? అవు కొడుకుని లేపి లేపి కొట్టినంట బాయ్. అరే మనముంటే అయిపోయేది బాయ్. మస్తు కొట్టుకుర్రా. అవు బాయ్ పొట్టు పొట్టు కొట్టుకురంట. తెలిస్తే మనం ఇట పోతుండే కదా. నాకు ఇందాక తెలిసిండే బాయ్, తెలిస్తే పోతుంటే. అరే నెక్స్ట్ టైం చెప్పు బాయ్, పక్కా పోదాం. పోదాం బాయ్, ఈసారి పోయి పక్క ఇద్దరు నేసేద్దాం అంటున్నా. అవు బాయ్ పోదాం. ఇంకేం బాయ్ ముచ్చట్లు? ఇంకేముంటది బాయ్, చెప్పాలి నువ్వే. అంతేనా? ఓకే ఓకే. ఏం బాయ్ అట్లా కూర్చొని చూస్తున్నావు? ఏమైంది పోరాడు అట్లా సైక్ సైక్ చేస్తాడు? ఏ వాడు ఏమైందో వాడికి. ఆటో డబ్బులు తీరా. ఎవరు బ్రో మీరంతా? డబ్బులు దివే. డబ్బులు ఎందుకు ఇవ్వాలి బ్రో? ఇక్కడి బ్యాగ్ బ్రో. ఇవే బ్యాగ్ ఎందుకు చెక్ చేస్తారు బ్రో? ఏ, అందులో ఇంపార్టెంట్ చూడు ఫైల్స్ ఉన్నాయి. మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి బ్రో? నడువే నడు. చెప్పురా, చిన్న బయట ఉన్నా. వస్తారా? ఇక్కడనే బయటకు వచ్చినా. సరే సరే. ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి బ్రో, తీయకండి బ్రో.
ఆ విషయం మన పేరెంట్స్ తెలిస్తే వాళ్ళు తట్టుకుంటారా రా? పైసా పేకరే అంటేంద్రా పిలిచేది. పట్టుకోన్నా రే వన్ ఇటు పట్టుకరా రా. నేనే కదా కొట్టింది. ఇందిరా నేను ఇచ్చిన కూడా ఇంక సరిపోలే మళ్ళీ వచ్చినావు. అబ్బా నీకెందుకురా సంబంధం లేని దాంట్లో దూరుతావు. సాలే ఇలా నేను ఇచ్చిపెట్టేయలేదు నాకు కొడక. నీ బొక్కలు చూడు చూరేస్తాం గట్టి పట్టుకోరి. నీ మార్నింగ్ నుంచి మీకోసమేరా వెయిటింగ్. కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు భలే దొరికారా అందరూ ఒకేసారి. ఏంట్రా బొక్కలు చోరు చోరు చేస్తావా? చేయరా చెయ్యి. నా బొక్కలు చోరు చోరు అయినా పర్లేదు, మీకు మాత్రం ఈరోజు పాయసం పెట్టి పంపిస్తాను నా కొడకల్లారా.
అన్నా నీకేం కాలేదుగా? అంత దారుణంగా కొట్టుకున్నారేదన్నా? పాత గొడవలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడికి వెళ్ళాలి? అమీర్పేట పోవాలన్నా. ఇక్కడేం చేస్తున్నావు మరి? బస్ పంక్చర్ అయిందన్నా. వాడు ఇక్కడే దించేశాడు. ఆటో కోసం చూస్తుంటే గ్యాంగ్ వచ్చిందన్నా. ఎట్లా వెళ్తావు మరి ఇప్పుడు? అదే అర్థమైతే లేదన్నా. ఒక పని చేయి, ఈరోజు నైట్ మా రూమ్కి వచ్చేయి, మార్నింగ్ వెళ్దాం, సరేనా? సరే అన్నా. హ్మ్.